అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ రీజన్ ఏంటంటే హెల్త్ కండిషన్ కొంచెం అప్సెట్ అయింది. సో అందుకే వీడియో లేట్ అయిందనమాట. ఎనీవే వచ్చేసాను ఇంకో వీడియోతో మీకోసం. ఇందులో క్లిప్పింగ్స్ అన్నీ కొంచెం ఒక వీక్ ఓల్డ్ అనమాట. ఎందుకంటే 1 వీక్గా నేను వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు కదా. అది వీడియో క్లిప్పింగ్స్ అవి తీసాను కానీ బట్ ఎడిటింగ్ కొంచెం లేట్ అయిందనమాట. అసలు వింటర్ అంటేనే బాడీ లేజీగా స్లోగా ఉంటుంది కదా, రియాక్ట్ అవ్వడానికి కూడా స్లోగా ఉంటుంది. దానికి తోడు నేను వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోక డీహైడ్రేషన్తో అసలు బెడ్ని పడ్డాను అనమాట 2 డేస్కి. అదే లో బీపీ కూడా ప్రాబ్లం ఉంది నాకు. సో దాని గురించి తల తిరగటం లాంటి ప్రాబ్లమ్స్తో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. దాని గురించి నేను వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. ఎప్పుడైనా ఇలా ఏదైనా జరిగితే అంటే అప్ సైడ్ డౌన్ అయిపోతుంది కదా మొత్తం అంతా. అదే అందుకే మళ్ళీ రీసెట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మీరు వీడియో చూడడానికి నేను మాట్లాడడానికి యాక్చువల్గా వీడియో క్లిప్పింగ్స్ అన్నీ రెడీగా ఉన్నా కానీ ఎడిట్ చేయక కొంచెం లేట్ అయింది. సో అందుకే మీకు వీడియోకి సంబంధించిన క్లిప్పింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను మాట్లాడుతూ ఉంటాను. ఇది ఒక ఈవినింగ్ టైంలో నేను కుక్కుబాబుతో వాకింగ్ వెళ్తాను కదా, ఆ టైం అనమాట. ఇది కదంబ పుష్పాలు చెట్టు. ఇది చాలా పెద్ద చెట్టు, ఒక కార్నర్లో ఉందన్నమాట. ఇది పెద్ద చెట్టు, ఒకటి చిన్న చెట్టు. ఇది ఒకటి ఈ టైంలో ఫ్లవర్స్తో భలే వెల్కమ్ చెప్తుంది. పార్క్లో ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుంది చూడటానికి. అసలు ఇట్లాంటివన్నీ చూడటానికి కూడా బాగుంటాయి కదా. వాకింగ్ వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైంలో భలే ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే వెళ్తాను కానీ మార్నింగ్ టైంలో ఏంటంటే కొంచెం రష్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, ఇంకా ఇలాంటి రష్లో ఉంటుంది. అంత వాక్ని ఎంజాయ్ చేసే అంత టైం అయితే ఉండదు. ఈవినింగ్స్లో భలే ఉంటుంది నాకు. సో అందుకే ఈవినింగ్ టైంలో వాకింగ్ అయితే వస్తూ ఉంటాను అనమాట, ఎక్కువ వాటితో పాటు కుక్కుతో. బ్యాగ్ ప్యాక్ చేసావా? దుబాయ్ వెళ్తాను గుర్తుందా నీకు? ఎన్నింటికి ఫ్లైట్? 8:30కి. దుబాయ్లో 6కి ఖండిత రమ్మన్నాను కదా. భోంచేస్తారైతే? లేదు బయట. ఈ మధ్య మా ప్రసాద్ గారికి కూడా ఎక్కువ ట్రిప్స్ పడుతున్నాయి అనమాట. ఇండియా నుంచి బయటకు వెళ్తూనే ఉన్నారు. దుబాయ్ మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది తను. సో దాని గురించి తను ప్యాకింగ్ అది చేసావా అని అడుగుతున్నారు నన్ను. బట్ నేనైతే ప్యాకింగ్ చేయలేదు. తన ప్యాకింగ్ ఏముందిలేండి, ఫార్మల్ ట్రిప్పే కాబట్టి ఏదో 2-3 డ్రెస్సులును, మామూలుగా అక్కడ చలి ఉండదు కాబట్టి పెద్దగా అవసరం ఉండదు ఏం ఇంటర్వేర్ అది కూడా. సో అందుకని తను ప్యాకింగ్ అది చేసావా అని అడుగుతున్నారనమాట. నేనైతే చేయలేదు. అప్పటికప్పుడు వెంటనే ప్యాక్ చేసేసుకున్నారు. తను ఒక 3 డేస్కి దుబాయ్ ట్రిప్ ఉందనమాట. తను వెళ్ళి మళ్ళీ వచ్చేసారు. ఈ లూప్లో చింటూ కూడా వస్తానన్నాడు. సిరి అయితే వెళ్ళిపోయింది కదా, చింటూ కూడా వస్తానన్నాడు. వాడు ఒక 2 రోజుల తర్వాత వస్తానమ్మా అని చెప్పాడనమాట. సో వాడు వచ్చే లోపల కూడా నాకు ఒక్కదాన్ని ఉన్నానన్న ఫీలింగ్ లేకుండా కుక్కుబాగా ఉంటాడు కదా, వాడితో పాటు టైం స్పెండ్ అంతా అయిపోతుంది. భలే ఉంటుంది. ఒక్కదాన్ని ఉన్నానన్న ఫీలింగ్ ఉండదు. అందులోనూ ఇలా యూట్యూబ్కి సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను కదా. సో దాని గురించి కొంచెం నాకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. ఇల్లంతా చూసుకొని, మొక్కలు చూసుకొని, ఆ వాడిని తిప్పుతూ కుక్కుబాబుని చూసుకుంటూ. ఇప్పుడు ప్రస్తుతానికి మఫిన్ కూడా లేదండి. మఫిన్ ఎందుకంటే దానికి ఇప్పుడు బ్రీడ్ టైంకి వచ్చిందనమాట. దాని గురించి పంపించాను దాన్ని, అందుకని అది లేదు. మేమిద్దరమే ఉంటున్నాం, కుక్కు అండ్ నేనన్నమాట. సో ఇలా మార్నింగ్స్ అది కూడా బాగా ఎంజాయ్ చేశాను ఈ 2 రోజులు, ఆయన లేని 3 రోజులు కూడా. తర్వాత చింటూ వచ్చాడనమాట. అయితే మార్నింగ్స్ టైంలోనూ పెద్దగా కేర్ తీసుకోవడానికి, ప్లాంట్లు అది చూసుకోవడానికి, గార్డెన్లోకి వెళ్ళటానికి చలిగా ఉంటుంది కదా, అంతగా పెద్దగా ఏమీ ఉండదు. బట్ నాకు మార్నింగ్ లేవటం అలవాటు కాబట్టి పొద్దున్నే లేచినా కానీ కొద్దిగా గార్డెన్లో అటు ఇటు తిరగటం, ఒక వాక్ వెళ్ళి వచ్చేయటం అట్లా అనమాట. గాలికి అయినంతా కూడా బడ్స్ వేసేసి బాగా పువ్వులతో భలే మొత్తం అంతా బుషీగా అయిపోయిందండి. భలే బాగా ఉందన్నమాట. మార్నింగ్ సన్ రైజ్లో చూస్తుంటే ఎంత బాగుందో. ఒక ఫ్రెండ్ అడిగారనమాట, వాళ్ళది గార్లిక్ వైన్ మంచిగా ఫ్లవర్స్ రావట్లేదు, ఏం చేయాలి అని అనేసి. యాక్చువల్లీ ఏంటంటే నేను సర్సోంకి కళి ఉంటుంది కదా, ఆ ఖాద్ వేసాను అనమాట. కొంచెం దాని రూట్స్కి ఒక బెత్తడు ప్లేస్ వదిలేసి రౌండ్గా గొయ్యి తవ్వేసి మనం సర్సోంకి కళి వేసేస్తే కనుక దానివల్ల ఎన్పికే ఎక్కువ ఉంటుందన్నమాట దాంట్లో. సో అది మంచి ఎన్రిచ్గా తయారవుతుంది. తర్వాత మీకు పువ్వులు వస్తాయి అన్నమాట. ఏ టైంలో సీజన్ దీనికి పువ్వులు రావడానికి అని అయితే తెలియదు నాకు. యాక్చువల్లీ నేనైతే బెంగళూరు నుంచి ఎవరో ఫ్రెండ్ వస్తుంటే తెప్పించాను అనమాట ఈ వైను.
సో మంచిగా బాగా ఎదుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి అది చిన్నగా క్రీపర్ ఉందనుకోండి, మనం తెచ్చుకునేటప్పుడే నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే దగ్గర మనం పెట్టాల్సిన చోటుని కరెక్ట్గా ఎంచుకుని, లైక్ సన్ రైజ్ బాగా పడే చోట అనమాట. పువ్వులు పూసే మొక్కలన్నిటికీ కూడా మనకి ఎండ బాగా తగలాలి. సో ఎండ ఎక్కడ మనం పెట్టే చోట ఎండ తగులుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఆ వైను ఎండ తగలడానికి సరిపడంత పైకి లేచే వరకు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కలన్నింటినీ కూడా మనం తప్పించాలన్నమాట. అంటే కొంచెం పెద్దగా ఎదిగింది తెచ్చుకోవటమే బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే దానికి ఎండ తగిలింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా గ్రోత్ బాగా ఎదుగుతూ ఉంటుంది. ప్లస్ మనం వేసిన చోట శుభ్రంగా చక్కగా మనం వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే సమ్ కైండ్ ఏదో ఒకటి దానికి ఇచ్చుకున్నాం అనుకోండి, 15 రోజులకి 20 రోజులకి చక్కగా బాగా గ్రోత్ అది బాగుంటుంది. ఎదిగిన తర్వాత పువ్వులు రావటం అయితే కంటిన్యూ మంచిగా వస్తాయన్నమాట. సో ఇలా నేను గార్లిక్ వైన్ అయితే పెంచుతున్నాను. ఇంట్లో ఎవరున్నా ఎవరు లేకపోయినా నా డే మాత్రం మార్నింగ్ ఇంటితోనే మొదలవుతుంది. లైక్ ఇంట్లో ఎక్కడైనా ఏదైనా సర్దుకోవాలా, ఏమైనా పెట్టుకోవాలా, ఇట్లా క్లీనింగ్తో స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే మార్నింగ్ కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేసాను. ఇంకా కొద్దిగా కాఫీ తాగుదామనేసి. యాక్చువల్లీ పాలు మేము ఫ్రెష్ పాలు పోయించుకునే వాళ్ళం ఎప్పటికప్పుడే. అయితే వాళ్ళు పాలబ్బాయి దగ్గర నుంచి వాళ్ళ గేది పాలు ఇవ్వట్లేదనమాట. అందుకని నేను గేదె పాలు అమూల్లో దొరుకుతున్నాయి ప్యాకెట్లు, ఆ ప్యాకెట్స్ తెప్పిస్తున్నాను అనమాట. పాల కుక్కర్లో పెట్టేసి ఆ తర్వాత నేను మామూలుగా బాటిల్లో పోసుకుంటాను చల్లారిన తర్వాత. అయితే చల్లారిన తర్వాత బాటిల్లో పోస్తారు కదండి, బాటిల్లో బాగుంటాయా పాలు అని చాలామంది అడిగారు నన్ను. బాటిల్లో పోసుకున్నవి ఇంకా మనం మామూలుగా మూత పెట్టి జల్లెడ పెట్టి పెట్టుకున్న పాలు కన్నా బాటిల్లో పోసుకున్న పాలు చాలా బాగుంటాయండి. ఎన్ని రోజులైనా కానీ వాటి టేస్ట్ మారదు. అదే మీరు గిన్నెలో పెట్టి ఒక 2-3 రోజులు జల్లెడి లాంటిది ఏమైనా పెట్టి ఆ గిన్నెలో పాలు అలా 2-3 రోజులు వదిలేసిన తర్వాత మీరు వాడి చూడండి, అవి అసలు తాగటానికి కూడా బాగు, వాసన కూడా అదో రకంగా వస్తాయి. అదే మనం బాటిల్లో పోసుకున్న పాలు చక్కగా 8 లిడ్లో ఉన్నాయి, చక్కగా లిడ్ మూసేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కానీ 1 వీక్ వరకు కూడా పాలు అదే టేస్ట్లో ఉంటాయన్నమాట. సో అందుకని నేను బాటిల్లో పాలు పెట్టుకోవటం అలవాటు అయిపోయింది నాకు. అండ్ క్లీనింగ్ అంటారా, బాటిల్ క్లీన్ చేసుకోవాలంటే చక్కగా వామ్ వాటర్తో చక్కగా సోప్ వేసి క్లీన్ చేసేసుకుని బాటిల్ని కడిగేసి పెట్టుకోవచ్చు. అందులో డిష్ వాషర్ ఉంటే కనుక డిష్ వాషర్లో క్లీన్ చేసేసుకుంటే బెస్ట్ ఇంకా. సో నేను అలా పాలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాను బాటిల్లో పోసుకుని. చక్కగా ఒక కప్పు కాఫీ తాగేసిన తర్వాత చక్కగా కొద్దిసేపు కూర్చున్నాను. తర్వాత టీవీ చూసాను. ఇంట్లో ఎవరు లేరు కదా, ఏమి చేయక్కర్లేదు. మామూలుగా రొటీన్లో మనం రెగ్యులర్గా ఆర్గనైజ్ చేసుకుని ఇల్లు క్లీన్గా ఉంచుకుంటే కనుక ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా పని చేయాలి, చేసి తీరాలి అనే ఇలాంటివి ఏమీ ఉండవు. సో నాకు అంత బర్డెన్గా అనిపించుకునేవి ఏదైనా ఉన్నా కానీ అలా వదిలేస్తూ ఉంటానన్నమాట. సో ఇలాంటి టైము, మీ టైము, అసలు మనకి సెల్ఫ్ కేరు ఇలాంటివి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. సో అందుకని ఈజీగా వండుకుని తినేసేవి ఏదైనా ఉంటే వండుకుంటాను, లేదంటే ఆన్లైన్ బుక్ చేసుకుంటాను, అంటే ఫుడ్ బుక్ చేసేసుకుంటాను. సో అది కూడా లేదు అని అంటే కనుక ఈజీగా ఏ మ్యాగీనో, సఫోలా ఓట్స్ లాంటివి, లేకపోతే ఇన్స్టెంట్గా నూడిల్స్ తొందరగా అయిపోయేది ఏదైనా ఉంటే అట్లాంటివి చేసుకుంటాను. లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా ఉన్నా కూడా తినేస్తూ ఉంటాను అనమాట. సో అలాంటి టైము నేను మంచిగా స్పెండ్ చేస్తూ ఉంటాను. చక్కగా నాకు నచ్చినవి చూస్తూ ఉంటాను టీవీలో. ఫుల్గా బయటికి ఒకసారి అలా వెళ్ళి వాక్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకొక అంటే 2-3 రోజులు ఉందనుకోండి, ఒక రోజు అయితే షాపింగ్ వెళ్ళిపోతూ ఉంటాను. ఫుల్గా షాపింగ్ చేస్తూ ఉంటాను. షాపింగ్ అంటే ఊరికే మళ్ళీ ఇంపల్సివ్ బయింగ్ అని అనను, బట్ నాకు ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఈ టైంలో ఈ ట్రెండింగ్గా ఏం నడుస్తున్నాయి, మన బట్టలు అవనివ్వండి, లేకపోతే ఇంట్లో ఏదైనా మనం పెట్టుకోవాల్సినవి ఉంటాయి చూడండి, అట్లాంటివి అవనివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది మనకి ఇప్పుడు ఏం నడుస్తున్నాయి అనేది. లోకల్ మార్కెట్లో అక్కడ ఉన్న చోట్ల చిన్న చిన్న మార్కెట్స్ ఉంటాయి కదా, అట్లాంటి చోట్ల మనం వెళ్ళి చూస్తేనే తెలుస్తాయి అన్నమాట. సో అలా చిన్న చిన్న షాపింగ్ ట్రిప్పులు కూడా వేస్తూ ఉంటానన్నమాట. కొన్ని షాపింగ్లు అవి కూడా చేస్తుంటాను, చిన్న చితగా చాలా మినిమల్గా చేస్తూ ఉంటాను, కంట్రోల్గా.
లైక్ ఏంటంటే ఎక్కడైనా అలా మార్కెట్లో వెళ్ళినప్పుడు సమ్ కైండ్ ఏదైనా క్యాండిల్ హోల్డర్ కనపడింది అనుకోండి, అది చాలా బాగుంది, నాకు ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంది అని అన్నప్పుడు అలాంటివి కొనుక్కోవడం అలాంటివి చేస్తూ ఉంటానన్నమాట. ఆన్లైన్ షాపింగ్ చాలా తక్కువ, ఎందుకంటే నేను పర్సనల్గా ఫీల్ అవ్వను కాబట్టి. ఆన్లైన్ షాపింగ్ కన్నా నేను డైరెక్ట్గా షాప్ చేసేవే చాలా ఎక్కువ ఉంటాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీలో చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు, మీ కలెక్షన్ చాలా బాగుందండి, మీ డెకోర్ చాలా బాగుంటుంది, ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, ఇది లింక్ ఇవ్వండి అక్క, ఇలాంటివి ఎక్కడ తీసుకున్నారు మీరు అని అడుగుతారు కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. నేను బయట ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చాలా మట్టికి నాకు పర్సనల్గా ఫీల్ అయ్యి బాగుంటుంది నా ఇంట్లోకి అని అనుకున్నవి మాత్రమే మ్యాక్సిమమ్ పర్చేజ్ చేయడానికి చూస్తాను నేను. ఆన్లైన్ పర్చేజ్ అంటే చాలా తక్కువ అనే చెప్పాలి నేను. సో అందుకని నేను ఇదంతా చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా సెల్ఫ్ కేర్ అయితే మాత్రం అసలు అది లేకుండా మీకు కాన్ఫిడెన్స్ అంటూ ఉండదు, రాదు. సెల్ఫ్ కేర్ ఉండి మీకు అదంతా మీరు ఇలా బాగున్నాను, ఇలా ఉన్నాను నేను అని అనుకుంటే దానంతట అదే కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. మీరు ఏం చేయాలనుకున్నా కానీ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నేను అందుకే నా స్కిన్ కేర్ అయినా కానీ, నా బాడీ కేర్ అయినా కానీ, నా హెయిర్ కేర్ అయినా కానీ రెగ్యులర్గా కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటానన్నమాట. పార్లర్ బుక్ చేసుకుందాం అనుకున్నాను. అయితే నేను వెళ్ళే పార్లరు ఆ అబ్బాయి సలూన్లో ఖాళీ లేదు మేడం, ఈరోజు అపాయింట్మెంట్ అంతా ఫుల్ అయిపోయినాయి అని అన్నాడు. సో అందుకని యూసీ అర్బన్ క్లాబ్స్ నుంచి కూడా ఒక అమ్మాయిని బుక్ చేసుకుంటాను. ఆ అమ్మాయి కూడా ఈరోజు లేదు మేడం అని చెప్పింది. అందుకని సర్లే మనమే చేసుకుందాం అనేసి ఈరోజు మ్యానిక్యూర్ చేసుకున్నాను అనమాట. మ్యానిక్యూర్ ఇంకా కొంచెం స్కిన్ కేర్ రొటీన్స్ ఫాలో అయ్యాను. ఇంట్లో వేరే చేసే పని ఏమీ లేదు, అంటే ఉన్నా కానీ పక్కన పెట్టేశాను. సో ఈరోజు ఓన్లీ నా సెల్ఫ్ కేర్ మాత్రమే అని అనుకుని చక్కగా ఈరోజు మొత్తం అంతా కూడా నెయిల్స్ అవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. అసలు భలే అనిపిస్తుంది తెలుసా మీకు. ఒకసారి మీ అంతట మీరు ఎలా ఏమన్నా చేసుకున్న తర్వాత మీకు మీరు చూసుకుంటే భలే ప్రౌడ్గా నేను చాలా బాగున్నాను చాలా అని కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు చాలా తెలుసు, మీరు అదో రకమైన కాన్ఫిడెన్స్ అనమాట. సో నేను రెగ్యులర్గా ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాను. ఇప్పుడైతే నెయిల్ పాలిష్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే రెగ్యులర్గా నెయిల్ పాలిష్ అంత క్రితం అయితే పెళ్ళైన కొత్తలో అస్తమానం పూటకోట అన్నట్టు మార్చేదాన్ని. ఈ టైంలో ఏంటంటే గార్డెనింగ్ ఎక్కువ చేస్తున్నాను కదా, నెయిల్ పాలిష్ ఇట్లాంటివన్నీ వేసుకున్నా కానీ మళ్ళీ పోతున్నాయి, సగం సగం పోయినవి మళ్ళీ తుడిచి వేరేది వేసుకోవాలంటే కనుక అంత టైం ఉండట్లేదు. సో అందుకని నెయిల్ పాలిష్ అయితే వేసుకోలేదు. సో తర్వాత చింటూ వస్తానన్నాడు కదా, వాడికి కొన్ని మసాలాలు అవి ప్రిపేర్ చేయాలన్నమాట. ఎందుకంటే వాడికి అక్కడ ఉదయపూర్లో వంట చేసుకుంటున్నాడు కదా, వాడికి కూడా అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకని ఆల్రెడీ గరం మసాలా ఇలాంటివన్నీ కూడా నేను మీకు చూపించాను నా వీడియోస్లో. గరం మసాలా అయితే నేను చేసుకుంటాను, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పెప్పర్ పొడి అండ్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్లో చేసుకున్నవన్నీ కూడా వాడికి కొంచెం నేను ఇచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటాను అనమాట. సో రీఫిల్ కూడా చేస్తున్నాను అన్నీ కూడా. ఈ డబ్బాలన్నీ కూడా పోపుల డబ్బాలు రెండిట్లో పెట్టుకుంటాను నేను. ఒకటేమో పోపు దినుసులు అన్నీ వేసుకుంటాను, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కసూరి మేతి ఇట్లాంటివి. ఒక దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కసూరి మేతి అండ్ ఆమ్చూర్ కూడా వేసుకుంటాను అనమాట. పసుపు అయితే ఇంటి దగ్గర నుంచి ఆడించి తీసుకొచ్చే పసుపు అనమాట ఇది. కారం కూడా అమ్మ ఆడించి పెడుతుంది, అదే తీసుకొస్తూ ఉంటాను. సో ఇవన్నీ రీఫిల్ చేసుకుని వాడికి విడిగా సపరేట్గా ప్యాక్ చేసి పెడదామనేసి ఇవన్నీ తీసాను అనమాట. కిచెన్లో గ్రాసరీస్ సరుకులు రీఫిల్ చేసుకోవడానికి గ్లాస్ బాటిల్స్ అండ్ స్టీల్ డబ్బాల కన్నా బెస్ట్ ఇంకో ఆప్షన్స్ లేదు అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే స్టీల్ డబ్బాలో చూడండి, మనం పప్పులు, పెండ్లు, సరుకులన్నీ పెట్టుకున్నా కానీ ఎప్పుడు కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ అదే సేమ్ టైం అలాగే గ్లాస్ బాటిల్స్ మనం మసాలాలు కానీ లేకపోతే ఏదైనా పొడులు కానీ లేదంటే పచ్చళ్ళు ఇట్లాంటివన్నీ స్టోర్ చేసుకుంటే అసలు అలాగే ఫ్రెష్నెస్ ఉంటాయన్నమాట. అదే ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి చూడండి, కొన్ని రోజులకి అదో రకమైన వాసన, పురుగు పట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అందుకే మ్యాక్సిమము స్టీల్ డబ్బాలు, ఆ తర్వాత గ్లాస్ బాటిల్స్. ఈ గ్లాస్ బాటిల్స్ కూడా నేను ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి స్టోర్ చేసుకుంటూ వచ్చానన్నమాట. అంటే అట్లా పక్కన పెట్టుకుంటూ ఈ డిస్కార్డ్ చేయకుండా ఉంచాను. సో అవి ఈరోజు ఇంత బాగా పనికొస్తున్నాయి నాకు. ఇప్పుడంటే ఈ జామ్ బాటిల్స్ అవి కొనడం మానేశాను, కానీ అంత క్రితం సిరి చిన్నప్పుడు టైంలో ఎక్కువ బ్రెడ్ జామ్ ఎక్కువ తినేదనమాట. స్కూల్కి అది పెడితే బాగా ఇష్టంగా తినేది, అందుకని ఇది తీసుకునేదాన్ని. జామ్ బాటిల్స్, కిసాన్ జామ్ బాటిల్స్ అనమాట.
మూతలు కూడా పాడైపోతే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మూతలు విడిగా దొరుకుతాయి అన్నమాట. సో నేను మూతలు ఆన్లైన్లో బుక్ చేసినవి. సో ఇలా అన్నీ స్టోర్ చేసుకుని చక్కగా మసాలాలన్నీ పెట్టుకుంటే కనుక ఫ్రెష్గా అలాగే ఉంటున్నాయి. స్టీల్ డబ్బాలో నేను కొంచెం కొంచెంగా తీసుకుంటాను కదా ఈ పోపు డబ్బాల్లో. సో కొంచెం కొంచెంగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకుంటూ ఉంటానన్నమాట. తర్వాత వింటర్కి తగ్గట్టుగా రూమ్ అంతా రెడీ చేశానమాట. అంటే కొన్ని చిన్న చిన్న చేంజెస్ నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. మీరందరూ కూడా చాలామంది లైక్ చేశారు, కామెంట్స్ పెట్టారు. యాక్చువల్లీ కర్టెన్స్ నేను దీపావళి టైంలోనే వింటర్కి సంబంధించిన కర్టెన్స్ వేస్తానమాట. వింటర్కి సంబంధించిన కర్టెన్స్ అంటే కొంచెం మందంగా ఉంటాయి, గ్లాస్లోంచి చల్లగాలి తగులుతూ ఉంటుందన్నమాట. గ్లాసు చల్లగా అయిపోయి లోపలికి చల్లదనం వస్తూ ఉంటుంది. అందుకని కర్టెన్స్ కూడా కొంచెం మందంగా ఉన్న కర్టెన్స్ వేసుకుంటారు ఇక్కడ వాళ్ళు. సో నేను అవి మార్చడం మానేసి సమ్మర్లో కర్టెన్సే కంటిన్యూ చేసేసాను అనమాట. అంతకు ముందే కదా క్లీన్ చేశాను అని. సో అవన్నీ కూడా తీసేసి మళ్ళీ కొంచెం ఇప్పుడు కర్టెన్స్ కూడా చేంజ్ చేశాను. ఆ తర్వాత అక్కడున్న ఏరియా అంతా కూడా కొంచెం మళ్ళీ క్లీన్ చేయాల్సి ఉంటుంది కదా. సో అలా క్లీన్ చేసి సోఫా కుషన్స్, ఇంకా కుషన్ కవర్స్, త్రోస్ వేసాను. మళ్ళీ కార్పెట్స్ కూడా చేంజ్ చేశాను అనమాట. సో ఇలా అన్నీ చేంజ్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం వింటరు ఎక్కువ చల్లగా ఉంటుంది. సో దానివల్ల మనం కూర్చునే ప్లేసు, మనం ఉండే ఏరియాలో కొంచెం వెచ్చగా వామ్గా ఉండడం వల్ల మనకి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. ఏదో బిగుసిపోయి కూర్చున్నట్టు కాకుండా కంఫర్టబుల్గా ఉండడానికి ఇలా త్రోస్ అనగా, అంటే కూర్చున్నప్పుడు మనం బ్లాంకెట్ తీసుకుని వచ్చి కూర్చునేది ఉంటుంది కదా, త్రో అనుకోండి దగ్గర ఉంటే కనుక మనం కాళ్ళ మీద వేసుకుంటే కొంచెం వెచ్చగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న చేంజెస్ వల్ల మన వింటర్ రూమ్ కూడా వెచ్చగా ఉండేలాగా అన్నీ చేసుకుంటే కనుక బాగుంటుందనేసి ఇలా చేంజెస్ చేశాను అనమాట. తర్వాత బెడ్రూమ్లో బ్లాంకెట్ అది కూడా మార్చేశాను. రెగ్యులర్గా బెడ్షీట్ వేసుకున్నట్టే బెడ్ స్ప్రెడ్ చేసేస్తూ ఉంటానన్నమాట. దానిపైన నైట్ పడుకునేటప్పుడు కొంచెం వెచ్చగా ఉండడానికి ఒక పల్చని బ్లాంకెట్ ఉంటుంది కదా, ఏసీ బ్లాంకెట్ అంటారు, అట్లాంటిది స్ప్రెడ్ చేసుకుని పైన మింక్ బ్లాంకెట్ కానీ లేదంటే క్విల్ట్ కానీ కప్పుకొని పడుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే కింద బెడ్ అంతా కూడా చల్లగా అయిపోతూ ఉంటుంది. అది మళ్ళీ అది అలాగే కంటిన్యూ వేసుకుని ఉంచుకుంటే కనుక నాకు ఇష్టం ఉండదు. ఇంకా 24/7 అలాగే ఉంటే కనుక దాని మీద ఏదైనా డస్ట్ పడుతుంది, అది కప్పుకుని పడుకుంటే కనుక మనకి కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని నేను ఫోల్డ్ చేసేసి ఎప్పుడు కూడా కింద బెడ్ డ్రావర్ ఉంటుంది కదా, డ్రావర్లో పెట్టేసుకుంటూ ఉంటాను. మళ్ళీ నైట్ టైము మళ్ళీ స్ప్రెడ్ చేసుకుని క్విల్ట్ కప్పుకుని పడుకోవడం అలవాటు అనమాట. సో ఇలా మొత్తం అన్ని రూమ్స్ అనగా లేకపోతే మన ఎక్కువ కూర్చునేది ఏంటి, డ్రాయింగ్ రూము, లివింగ్ రూము, ఈ ఏరియాలో మంచిగా వామ్గా ఉండేలాగా మొత్తం ఇంటిని రెడీ చేశాను అనమాట. తర్వాత చింటూ కూడా వచ్చాడండి. చింటూకి కొంచెం హెల్త్ బాగాలేదు. వాడు స్పోర్ట్స్ పర్సన్ కదా, అంటే ఫుట్బాల్ మ్యాచ్లు అది ఆడుతూ ఉంటాడనమాట. ఎక్కడో ఫ్రెండ్స్తో పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఆడిన తర్వాత వాడికి కొంచెం బ్యాక్ స్ప్రెయిన్ ఇచ్చింది. సో దానివల్ల కొంచెం వాడికి ఒంట్లో బాగాలేదు. ఉన్న 2 రోజులు కూడా సైలెంట్గానే ఉన్నాడు ఇంట్లోనే. సో తర్వాత షాపింగ్ చేశాను చిన్నగా కొన్ని ఐటమ్స్. నెక్స్ట్ వీడియోలో వీలైతే చూపిస్తాను. యాక్చువల్లీ పెద్దగా ఏం చేయలేదు, చిన్నవి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదేనండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్లయితే కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.